ఇష్టంగా తినాలనుకున్నప్పుడు ఇలా కష్టపడక తప్పలేదు. ఏ ఊకో అక్క, ఈ కాలంలో ఎవరు ఇలా పిండిలు కొట్టి ఇష్టంగా వండుకొని తింటున్నారు, నువ్వు మరీ కాపోతేను అనంటే, అవును నిజమే, ఈ కాలంలో ఎవరు ఇలా పిండ్లు కొట్టట్లేదు, కానీ కొట్టవలసి వచ్చింది. ఇక పండగ అంటే చెప్పా కదా, పండగ లేకపోయినా సరే పిండి వంటలకు మాత్రం ఏం కొరత ఉండదబ్బా. ఏం చేద్దాం, రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఈ సంక్రాంతి పండగకి ఏం చేద్దాం అనుకుంటాం. ఇట్లానే ఒక్కరోజే 4 రకాలు చేసేసాము. ఇక ఇంకొక రకం ఉంది, అది రేపో ఎల్లుండో చేసుకుందాంలే అనుకొని ప్రస్తుతానికి వీటితో ఆపేసాం. మరి ఏం చేసాము, ఎలా చేసాము అన్నది మొత్తం ఇప్పుడు ఈ లాంగ్ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఇక ఈ వీడియో నిన్న శనివారం వీడియో అండి. అరిసెలు వండటానికి పిండి కొట్టాలని ఎక్కడో మూలన ఉన్న ఈ కుదురోలు తీసి శుభ్రంగా కడుగుతున్నాం. చాలా రోజులు అవుతుంది వీటిని బయటికి తీసి. ఎప్పుడో మా బావగారు పాప పెళ్ళప్పుడు పసుపు కొట్టడానికి దీన్ని వాడాము, మళ్ళీ ఈరోజు వాడుతున్నాం. ఈ మధ్యలో దేనికి దీన్ని ఉపయోగించలేదండి. కాబట్టి మాకు సుత్తపల్లి నుంచి కొత్తగూడెం వెళ్ళే బొగ్గు లారీల వలన ఇంట్లో దుమ్ముకి, అది కూడా నల్ల దుమ్ముకి ఏం కొరత ఉండదండి. మీలో చాలా వరకు నాని సినిమా దసరా మూవీ ఉంది కదా, అందులో ఒక ఊరి ప్రక్క నుంచే బొగ్గు లారీ వెళ్ళడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కర్రీగానే ఉంటుంది. ఆఖరికి హీరోయిన్ వాళ్ళు వేసుకునే బట్టలన్నీ కూడా కర్రీగానే ఉంటాయి. అయితే నాకు అప్పుడప్పుడు మా ఇంటి పరిస్థితి కూడా అదే అనిపించిద్దండి. ఎంత మసి వచ్చిద్దంటే నల్లగా, ఎన్నిసార్లు కడిగినా ఎన్నిసార్లు ఊసినా నల్లగా వస్తానే ఉంటుంది. ఇక ఇది మనకు తప్పదులేని మేము కూడా పెద్దగా పట్టించుకో. ఇక నేను కుందురోలు కడుగుతుండగానే అమ్మా నాన్న వచ్చారు. అమ్మ నాన్న ఎందుకు వచ్చారంటే అరిసెలు ఉండటానికి వచ్చారండి. నిజం చెప్పాలంటే నాకైతే ఆ పాకం, అరిసెలకి పాకం ఎలా రావాలి ఏంటి అన్నది కరెక్ట్గా తెలియదు. కాబట్టి అమ్మని నాన్నని రమ్మన్నాను. పొద్దున్నే వచ్చారు. కాకపోతే వాళ్ళు వచ్చేసరికల్లా ఈ కుంది గడికి చక్కగా ఒక చాట పెడదాం అనుకున్నాను, కానీ పనే కాలేదండి. పని కాకపోయినా అసలు నేను ఎన్ని గంటలకు నిద్ర లేచానో తెలుసా? 4:30కి నిద్ర లేచాను, కానీ అప్పుడు లేచినా పని ఏమీ చేయలేదు. నా పెద్ద కూతురు హైదరాబాద్ నుంచి వచ్చిందండి. మొన్నటి వరకు వస్తా అన్న మాటే రాలేదు. రాను రానంటూనే చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది అని పాట పాడినట్టు రాను రాను అనుకుంటానే వచ్చింది మేడం గారు. ఇక తనతో పాటు 4:30 నుంచి కూడా నిద్రపోకోకుండా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ టైం అప్పుడు లేచామన్న పేరే తప్పితే ఇంట్లో పని నేనేమీ చేయలేదండి. మహా అయితే వాకిలి ఊడ్చి ముగ్గేసాను, బట్టలు తడిపి పెట్టాను, టిఫిన్కి అన్నీ రెడీ చేశాను. టిఫిన్ ఏమో మినపబోండాలండి. మినపబోండాలంటే బియ్యం మినపప్పు కలిపి మిక్సీ పట్టుకోవటమో లేకపోతే రోట్లో రుబ్బుకోవటమో చేస్తారు. దాన్ని మినపబోండాలు అంటారు. అంటే పిండి దోశల పిండే, కాకపోతే గట్టిగా పిండి ఉండేటట్టు, బోండా వేయడానికి వీలుగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఇక మేమైతే బియ్యం కొట్టడం స్టార్ట్ చేసామండి. చెప్పటం మర్చిపోయాను కదా, బియ్యం 16 గంటల పాటు నానబెట్టాలంట. ఆ తర్వాతే పిండి కొట్టాలంట. ఇక మా అమ్మ కూడా పిండి కొట్టాలని 3 రోకలు తీసుకుంది. కుందిలో 3 రోకలతో పిండి దంచాలంటే మహా కష్టంగా ఉంటుంది, కానీ దానికి కూడా ఒక ఐడియా ప్రకారం కొడితే ఇబ్బంది ఉండదు. కానీ ఇద్దరు పిండి కొట్టే దానికంటే ముగ్గురు కొడితే తొందరగా పిండి మెదిగి. సిస్టరు, మీరు కష్టపడేది కాక మీ అమ్మను కూడా కష్టపెడుతున్నారు అని అనుకుంటున్నారా? అనుకోకండి. ఎందుకంటే దీని కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే మొత్తం కూడా అమ్మదే. ఏంటంటే పోయిన సంవత్సరం వరకు కూడా అరిసెలు ఉండామంటే అరిసె లోపల గట్టిగా గుండ్రంగా పిండంతా ఎండిపోయినట్టు ముద్దలుగా ఉంటుంది కదా. అసలు ఒక్కసారి పిండి మనం కొట్టి అరిసెలు వండుకొని చూద్దాం ఎట్లా వస్తాయో ఏంటో అంది. అప్పటికి మేము కొట్టగలమమ్మా అంటే, ఏం కాదు మీకెందుకు, నేను ఉన్నగా అన్నారు. ముగ్గురం కలిసి పిండి కొట్టేస్తున్నామండి. అయితే నాకు పిండి కొట్టడంలో అలవాటు ఉంది. మేము ఈ పిండి మిల్లులు వచ్చిన చాలా సంవత్సరాలు కూడా ఆ పిండి మిల్లులు జోలికి పోలేదు. పండగ అరిసెలు అంటే కంపల్సరీగా మేము పిండి కొట్టడమే. నేను మా అక్క పిండి కొట్టేవాళ్ళం, అత్తయ్య గారేమో పిండి జల్లెడ పెట్టేవాళ్ళు. కొట్టాల్సిందే అనేవాళ్ళు. మేము కూడా రొప్పుకుంటూ బాధపడుకుంటూ అనుకునేవాళ్ళం అనమాట. ఈ కాలంలో కూడా పిండి కొట్టిస్తున్నారు, పిండి మిల్లులు ఎన్ని వచ్చినాయి, చక్కగా ఆడికి బియ్యం పంపిస్తే పట్టించి పంపిస్తారు కదా అనుకునేవాళ్ళం.
కానీ మా మనసులో మాట అత్తయ్య గారు ఏదో చూసేసిపోయినట్టు, మిల్లుల్లో పిండి పట్టిస్తే అస్సలు బాగోదమ్మా, కొట్టుకుంటేనే అరిసెలు బాగుంటాయి అనేవాళ్ళు అనమాట. అందుకే ఎప్పుడు కొట్టేవాళ్ళం. అరిసెలే కాదండి, కారం కూడా మేమే కొట్టేవాళ్ళం. 1 కేజీ 2 కేజీలు కాదండి, అటు ఇటుగా 10 కేజీల మిరపకాయలు కారం కొట్టేవాళ్ళం. అంత కారం ఎందుకు కొట్టేవాళ్ళం అంటే అప్పట్లో మాకు 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ ట్రాక్టర్లకి డ్రైవర్లు, వీళ్ళు మోటార్ మెకానిక్ కాబట్టి వీళ్ళ దగ్గర పని నేర్చుకోవడానికి పిల్లలు, ఇట్లా మేము కూడా ఎక్కువ మంది కాబట్టి కారం ఎక్కువ పట్టేటప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి కారం ఎక్కువ పెట్టింది. కుదిరోళ్ళనే కారం కొట్టాము. ఇక మేము పిండి కొడుతున్న టైంలోనే అక్క కూడా వచ్చిందండి. అయితే అక్కకి పిండి కొట్టిన అలవాటు లేదు. మాతో పాటు మూడు రోకళ్ళతో పిండి కొట్టాలంటే రావట్లేదని నవ్వింది. ఇంకా ఈ మధ్యలోనే బంగారి కూడా నాన్నతో కలిసి కొద్దిసేపు పిండి కొట్టింది, అక్కతో కలిసి కొద్దిసేపు పిండి కొట్టింది. ఎలా అలాగా అందరం కలిసి పిండి కొట్టడం అయితే అయిపోయిందండి. పిండి కొట్టడం అయిపోయిన తర్వాత బెల్లం పాకం పడుతున్నాము. కేజీ బియ్యానికి 700 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాం. అంటే 2 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం. ఆ బెల్లాన్ని నలగొట్టి ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేసాము. బెల్లం అంతా కరిగి పాకం రాకముందే గరిటెతో, చిల్లులు గరిటెతో వడపోసేసాము పాకాన్ని. ఎందుకంటే చెరుకు పీచు లేదా ఉసిక లాంటిది ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలోకి వడపోసి ఆ బెల్లం ఏదైతే కరగబెట్టిన గిన్నె ఉందో దాంట్లో కొద్ది నీళ్ళు పోసి కడిగేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఈ వడపోసిన పాకాన్ని పోసేసాము. నిన్ననంగా ఆయిల్ డబ్బా తీసుకురమ్మని చెప్తే మా వారు ఈ పాకం పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పటికప్పుడు ఆయిల్ డబ్బా తీసుకొచ్చారు. ఈ లోపే అరిసెల పాకం రెడీ అయిపోయింది. ఈ అరిసెలు చేసే విధానం మొత్తం మీద 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏంటంటే పాకం పట్టడం, రెండో ఏమో పాకంలో పిండి పోసి కలపటం. ఎప్పుడు అరిసెలు వండుకోవాలనుకున్నా మా నాన్న కంపల్సరీగా ఉండేవాడండి, పాకం పట్టే విషయంలో కానీ పిండి కలిపే విషయంలో. కానీ ఈసారి నాన్న పిండి కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిండు, తోటలో పనికి వెళ్తున్నారు. అందుకని తొందరగా నాన్న ఇంటికి వెళ్ళిపోయిండు. ఈసారి మాత్రం అమ్మే జాగ్రత్తగా దగ్గరగా ఉండి పాకం చూసింది. అయితే అరిసెల పాకం ఎలా రావాలంటే అమ్మ చెప్పిన విషయం, మరీ గట్టి కడ్డీ పాకం వచ్చిందనుకోండి అరిసెలు గట్టిగా అయిపోతాయి. అలా అని తీగ పాకం రాకూడదు, ఉండ పాకం రావాలి. మంచిగా బెల్లం పాకం ఉండ అయిందనుకోండి అరిసెలు బాగుంటాయి అని చెప్పిందనమాట. పాకంలో పిండి కలిపేటప్పుడు స్టార్టింగ్లో అయితే తేలిగ్గానే ఉంటుంది. ఇక పిండి గట్టిగా అయ్యే కొద్ది తిప్పడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. తనకి ఇష్టం లేని వంట చేసేటప్పుడు నాకు చాలా సహాయంగా ఉన్నారు. మాకు చాలా సహాయంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా, మా వారికి కానీ పిల్లలిద్దరికి కానీ స్వీట్ తినటం అస్సలు ఇష్టం ఉండదు. అయినా ఇలా ఇప్పుడు అరిసెలు వండేటప్పుడు మాత్రం పాకంలో పిండి పోస్తుంటే చక్కగా తెడ్డు తీసుకొని కలిపారు. అలాగే ఇప్పుడు ఈ అరిసెలు వేసి తీసి చెక్కతో ఒత్తుతారు కదా, అలా ఒత్తటం కూడా చేశారనమాట ఈ సంవత్సరం. ఎక్కువ శాతం ఈ 2 పనులు నాన్నుంటే నాన్న చేసేవాడు. ఇప్పుడు నాన్న ఏమో పనికి వెళ్ళాడు కాబట్టి మాకు ఈయన సహాయంగా ఉన్నారు. ఈ పనులకి వీరు సహాయంగా ఉంటే పిల్లలు మిగతా వాటిలో సహాయంగా ఉన్నారు. చూడండి, మేము ఏదో కష్టపడిపోతున్నామంటే పండు టీ పెట్టుకొని తీసుకొచ్చింది. ఇక్కడ అసలు మేము టీ పెట్టమనే చెప్పలేదు. అయినా చెప్పటానికైనా అసలు అప్పటికి స్టార్ట్ చేసి కూడా ఎంతోసేపు కావట్లేదు. పోనీ ఒక 2 గంటలు అయిందిలే అమ్మా, టీ పెట్టుకురమ్మా అని అంటానికి కూడా స్టార్ట్ చేసిందే అప్పుడే. అప్పటికే టీ పెట్టుకొని తీసుకొచ్చింది, చక్కగా వీడియోలు తీసింది, కొద్దిసేపు పిండి ఉండలు చేసింది. అంటే అవన్నీ చేసేటప్పుడు తనైతే కనిపించలేదులే. కానీ ఈ కొద్దిగా అరిసెలు వండటానికి ఎంతమంది చేతులు సహాయపడుతున్నాయో. ఇక నాకు నువ్వుల అరిసెలు అంటే చాలా ఇష్టం అండి. అయితే నువ్వుల అరిసెలు ముందు చేయలేదు, ఎందుకంటే నువ్వులు అంటే వేడి కదా. ఇలా అరిసెలు వండిన టైంలో మన ఇంటికి ఎవరైనా గర్భిణీ స్త్రీలు వచ్చినా, లేదంటే ఎవరికైనా అరిసెలు పంపించాలన్నా వాళ్ళకి మనం నువ్వుల అరిసెలు పెట్టకూడదు అంటారు. కాబట్టి ముందేమో కొన్ని మామూలు అరిసెలు చేస్తున్నాము. అప్పుడు ఈ అరిసెలు అనుకోండి, గర్భిణీ స్త్రీలు వచ్చినా వాళ్ళకి ఈ అరిసెలు పెట్టవచ్చు. ఎవరికన్నా మనం గర్భిణీ స్త్రీలకి అరిసెలు పంపించాలన్నా ఇలా నువ్వులేని అరిసెలు పంపించవచ్చు. కాబట్టి ముందు ఇవి చేస్తున్నాము, ఆ తర్వాత నువ్వులతో చేస్తున్నాను. నాకు నువ్వుల అరిసెలు అంటే చాలా ఇష్టం. ఎట్లా అంటే మామూలుగా కూడా కాదు, నువ్వులు బాగా అద్ది అరిసెలు వేస్తే అరిసె పైన చక్కగా కనపడాలండి నువ్వులు.
అప్పుడు నాకు ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, నువ్వుల అరిసెలు అంటే బాగా ఇష్టం. మామూలు అరిసెలు తినే దానికంటే నువ్వుల అరిసెలు తినేవి ఎక్కువగా ఇష్టంగా తింటాము. ఇక ఇంతకుముందు ఎప్పుడు కూడా అరిసెలు వండామంటే ముందు వరిగడ్డి వేసి వరిగడ్డి పైన అరిసెలను వేసేవాళ్ళం. ఆయిల్ అంతా కూడా ఏమన్నా కాస్తో కూస్తో ఉంటే ఆ గడ్డి పీల్చుకుంటుందని వరిగడ్డి మీద వేసాము. ఇప్పుడు ఎక్కడ వరిగడ్డి దొరకలేదు కాబట్టి పేపర్ల మీద వేస్తున్నాం. పేపర్ల మీద వేయకూడదు అంటారు, కాకపోతే ఇక్కడ ఏమీ లేవు. మొన్నటి వరకు మన ఇంటి పక్కన పొలంలో వరిగడ్డి ఉంది. 12 రోజులు అవుతుంది. మడుల నిండా కూడా నీళ్ళు పెట్టేశారు దుక్కులు దున్నటానికి, నాటేయటానికి. ఇప్పుడు ఆ వరిగడ్డి కూడా లేదు కాబట్టి ఇక ఈ పేపర్ల మీదే అరిసెలు పరిచేసాము. ఇప్పుడు నువ్వుల అరిసెలు చేస్తున్నామండి. తెల్ల నువ్వుల్ని ఒక ప్లేట్లో పోసేసుకొని ఈ పిండిని ఉండ చేస్తున్నాం కదా, ఆ ఉండని ఆ నువ్వుల పైన అటు ఇటు అద్ది ఇలా అరిసె చేసి ఆయిల్లో వేస్తున్నాను. అయితే కొందరేమో పాకం పట్టేటప్పుడే ఈ నువ్వులు పాకంలో పోసేస్తారు, లేదా ఆ పిండి మనం ఉండలు చేసుకుంటాం కదా, పెద్ద ముద్ద తీస్తాం కదా గిన్నె నుంచి, ఆ గిన్నె నుంచి తీసేటప్పుడు కూడా ఆ ముద్దలోనే అన్నీ కలిపేస్తారు. అట్లా బాగోదు. అరిసెలు అంటే, నువ్వుల అరిసెలు అంటే చక్కగా పిండిని ఉండ చేసిన తర్వాత పైన కింద ఉండకి నువ్వులద్ది ఇలా అరిసెలాగా చేసి నూనెలో వేసామనుకోండి, చక్కగా అనిపిస్తాయి, చూడడానికి అందంగా ఉంటాయి, మంచిగా వేగుతాయి అన్నమాట. అదే పాకంలో నువ్వులు వేసి పిండి కలపటం వల్ల మనం ఆయిల్లో వేసిన తర్వాత లోపల ఉడుకుతాయి తప్పితే వేగిన వాటికి ఉడికిన నువ్వులకి టేస్టు తేడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు చేయండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే. అరిసెలు చేయటం అయిపోయిన తర్వాత కారపూస చేసుకుంటున్నాము. ఇంతకుముందు 2-3 సార్లు కారపూస ఎలా చేయాలో చూపించాను కాబట్టి ఇప్పుడైతే చూపించలేదు. మామూలుగా చెప్పాలంటే కేజీ బియ్యపు పిండికి 1/4 కేజీ శనగపప్పు పోసి, అలాగే మనం వాము కావాలి అనుకున్నంత వాము కూడా పోసేసి మిల్లు పట్టించేసాం. ఇక ఆ పిండిలో ఉప్పు, కారం, అప్పటికప్పుడే తీసిన వెన్నపూస కొద్దిగా వేసి నీళ్ళు పోసుకుంటూ కలిపేసి ఇక కారపూస చేసాం. కారపూస అయిపోయిన వెంటనే గవ్వలు చేయాలని నేను ఇక్కడ పిండి కలుపుతున్నాను. గవ్వలు అయితే నా కోసం కాదండి. నాకు అసలు గవ్వలంటే నాకు ఇష్టం ఉండదు. అంటే అస్సలు తిననని కాదు, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ గవ్వల మీద. అక్క చేద్దాం అన్నది కాబట్టి మొదలెట్టాము. అసలు అయితే మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఏదైనా అతిగా తింటే అనారోగ్యమే పాలవుతాం. ఈ గవ్వల కోసం పిండి ఏమేమి కలిపానంటే 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ మైదా పిండి, 1/4 కేజీ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం చూసారు, ఆ రవ్వ, ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి, ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా వేసి ముందు అవన్నీ కలిసేలా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఇలా ముద్దలా కలిపేసి, నేనైతే ఈ గవ్వల్ని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తోటలో ఉన్నప్పుడు చేశానండి. ఇక తర్వాత చేయలేదు, అంతకుముందు చేయలేదు, ఆ తర్వాత చేయలేదు, మళ్ళీ ఇప్పుడు చేయటమే. అది ఎలా చేయాలి ఏంటని అక్కని అడుగుకుంటూ ఏ పిండి ఎంత కలపాలి అని అడుగుతూ ఇలా పిండి కలిపేశాను. ఇక రవ్వ వేయటం వల్ల ఈ గవ్వలు అన్నవి క్రిస్పీగా ఉంటాయంట, అందుకనే ఒక 1/4 కేజీ రవ్వ వేసాం. అది కూడా బొంబాయి రవ్వ అన్నమాట. పిండి కలపటం అయిపోయింది. నేనేమో చిన్ని ఉండలు చేస్తూ ఉంటే బంగారేమో ఇదిగోండి ఇలా గవ్వలు చేస్తుంది. అదే బంగారంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. నా పెద్ద కూతురు పేరు కాదు, ముద్దు పేరు బంగారి. చిన్న కూతురు ముద్దు పేరేమో పండు. ఇక చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. పేర్లు అయితే తొందరగా రావండి. ఇద్దరు పేర్లు కూడా, పెద్ద పాప పేరేమో ఆకాంక్ష, చిన్న పాప పేరు కాంక్షిత. చాలామంది అంటుంటారు అంత మంచి పేర్లు పెట్టుకొని పండు బంగారి అంటున్నారని. ఏమోనండి, పుట్టిన దగ్గర నుంచి అట్లా అలవాటు అయిపోయింది. పేర్లు అయితే మంచి పేర్లు, ఆకాంక్ష, కాంక్షిత. మాకేమో ఇట్లా పండు బంగారి అంటాం అలవాటైపోయింది. ఇంకా నేను చిన్ని ఉండలు చేస్తుంటే బంగారేమో గవ్వలు చేసింది కదా, ఈలోపే అక్క కారపూస చేయటం అయిపోయింది, అంటే సన్న కారపూస చేయటం అయిపోయింది. ఇక మేము చేసిన గవ్వల్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి వేయించింది.
ఎరుపు రంగు వచ్చేటప్పుడు. ఇది వీడియో ప్రాబ్లం అండి. ఎరుపు ఎక్కడ ఉంది తెలుపుగా ఉన్నాయని ఆ వీడియో అట్లా వచ్చేసిందనమాట. ఒకసారి ఒక రకంగా కనిపిస్తుంది, ఒకసారి ఇంకో రకంగా కనిపిస్తుంది. ఒకవైపు ఈ గవ్వలు వేయించుతుంటే ఒకవైపు ఇదిగోండి బెల్లం కరగబెడుతున్నాము. ఇది పొయ్యి మీద కాకుండా ఇక్కడ నిప్పులు చాలా ఉన్నాయి కదా, ఆ నిప్పులన్నిటిని బయటికి లాగేసి బెల్లం కరగబెట్టేసాం. చెప్పలేదు కదూ, బెల్లం ఎంత వేసానంటే 1/2 కేజీ వేసామన్నమాట. అంటే 1/2 కేజీ మైదా పిండి, 1/2 కేజీ గోధుమ పిండి, 1/4 కేజీ బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మొత్తం కేజీ బావు అయింది కదా. 1/2 కేజీ బెల్లం వేసాం. అక్క చెప్పింది 1/2 కేజీ అయితే సరిపోతుందని. 1/2 కేజీ బెల్లానికి కొద్దిగా వాటర్ వేసి పాకం పెట్టేసాం. ఆ పాకం కూడా జిగురు పాకం వస్తే చాలండి. ఇక జిగురు పాకం వచ్చిన తర్వాత ఈ పాకాన్ని గవ్వల్లో వేసి పాకం మొత్తం గవ్వలకి పట్టేలాగా తిప్పేసి గవ్వలైన తర్వాత లావు చక్రాలు కూడా కొద్దిగా చేసామండి. మా వారు అచ్చం సన్నకారపూసైన లావు చక్రాలు కూడా చేయండి అని అంటే వారి కోసం కొద్దిగా చేసాం. వారి కోసం లావు చక్రాలు, పిల్లల కోసం కారపూస, నా కోసమేమో అరిసెలు రెడీ అయిపోయినట్టే. కానీ ఎవరికి వాళ్ళం చదిరేసాం. అమ్మ వాళ్ళకి కొన్ని, అక్క వాళ్ళకి కొన్ని, మాకు కొన్ని. ఇదండి ఈరోజు పిండి వంట. సంక్రాంతి పిండి వంటలు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి.